I'm Dr. Nagamani, Iconic Dental Hospital, Vizag. Root canal treatment తర్వాత ఇన్ఫెక్షన్స్ ని అవాయిడ్ చేయాలన్నా హీలింగ్ ని స్పీడ్ అప్ చేయాలన్నా మన పేజ్ తో పాటు నేను చెప్పే ఈ టిప్స్ ని కూడా ఫాలో చేయాలి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎటు సైడ్ అయితే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్నారో అటు సైడ్ చూ చేయడం కొంచెం అవాయిడ్ చేయాలి ఒక 2 days వరకు. దెన్ మేము ఇచ్చే యాంటీబయాటిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీ రెగ్యులర్ గా యూజ్ చేయాలి. అండ్ మీరు ఎటు సైడ్ అయితే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్నారో అటు సైడ్ మీ బ్రష్ తో కొంచెం జెంటిల్ గా అండ్ స్మూత్ గా బ్రష్ చేసుకోవాలి. 2 to 3 days వరకు స్టిక్కీ అండ్ హార్డ్ ఫుడ్స్ అటు సైడ్ బైట్ చేయడం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే మీకు పెట్టిన ఫిల్లింగ్ అని డిస్లాజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ మీకు సడన్ గా స్వెల్లింగ్ కానీ పెయిన్ కానీ వస్తే ఇమ్మీడియట్ గా డెంటిస్ట్ ని మీట్ అవ్వాలి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత డెఫినెట్ గా క్రౌన్ అనేది ప్లేస్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు క్యాప్ పెట్టుకోకపోతే మీ టూత్ బ్రేక్ ఆర్ క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంది. 2 to 3 days వరకు మరీ హాట్ ఆర్ మరీ కోల్డ్ ఐటమ్స్ కొంచెం అవాయిడ్ చేస్తే బెస్ట్. ఫాలో అవర్ పేజ్ ఫర్ హెల్త్ రిలేటెడ్ అప్డేట్స్.